సంతోషం. నరేంద్ర అన్న పిలిస్తే ఏదో ఒక 1000 మందో 2000 మందితో ఒక చిన్న మీటింగ్ పెట్టుంటాళ్లే, ఎందుకు మా 6-7 మందిని వెళ్తున్నామని అనుకుంటుని. కానీ ఈ సభ చూసిన తర్వాత నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలు అనుకునే ప్రభుత్వం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం పరిపాలన తీరు పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానం చూస్తుంటే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కలా నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా మేము విదేశాల్లో చదివామని గొప్పలు చెప్పుకోవడం తప్ప సంస్కారహీనంగా పేదోడు కష్టాలు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు లేని ప్రేమని వల్లమాలిన ప్రేమని వలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏ రకంగా ఈనాడు ఈ గడిచిన 18 నెలల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వ పని తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో ఈ రోజు కూడా మనం చూశాం. మాజీ మంత్రులుగా తను పేరిన అవాక్కులు చవాక్కులు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా తను మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా అది వారి సంస్కారానికే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, ధనిక తెలంగాణ రాష్ట్రంతో మీ మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చేనాడు పేదోడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అని మేము అన్నామా? 500 రూపాయలకి గ్యాస్ ముద్ద ఇవ్వద్దని మేము అన్నామా? ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం ప్రయాణం కల్పించొద్దని మేము అన్నామా? పేదోడు పిల్లలు హాస్టల్లో చదువుతుంటే సరిగ్గా బువ్వ పెట్టాలని నీకు సోయి లేకపోతే 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచొద్దని మేము అన్నామా? నిరుద్యోగ యువతని 2 పర్యాయాలను మోసం చేస్తే 9 నెలల్లో 60,000 ఉద్యోగాలు నిన్ను ఇయ్యొద్దని చెప్పామా? ఒరేస్తే ఉరేసుకున్నట్లేని నువ్వు చెప్తే దానికి భిన్నంగా రైతును రాజును చేయొద్దని మేము చెప్పామా? 10 సంవత్సరాలలో నువ్వు చేసిన రుణమాఫీ అరా కొర ఇస్తూ 17,000 కోట్లు ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 3 నెలలలో 21,000 కోట్లు రైతన్నకిచ్చి రైతుని రాజును చేయొద్దని మేము అన్నామా? సన్న వడ్లేసిన రైతన్నకు మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయలు ఇవ్వొద్దని మేము అన్నామా? నిన్నగాక మొన్న ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలి అని సన్న బియ్యం ఇయ్యాలనే సంస్కృతి ఆలోచన 10 సంవత్సరాలలో ఏ పొద్దైనా నువ్వు సన్న బియ్యం తినేటప్పుడు కూడా నీకు ఆలోచన రాకపోతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే 8,19,000 కోట్లు అప్పు కడుతూ పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని ఇవ్వాలని తపనతో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నీకు కడుపు మంట ఎందుకయ్యా? 10 సంవత్సరాలలో ఏనాడైనా కనీసం పేదవాడికి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన కూడా నీకు రాకపాయా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు. నీకు కొడుకుకు పెళ్ళైతే నీకు కొడుకు కోడలు ఏ గదిలో పడుకుంటారు? నీ బిడ్డకు పెళ్ళైతే అల్లుడు నీ ఇంటికి వస్తే అల్లుడు బిడ్డ ఏ గదిలో పడుకుంటారు? నీ మేకనేడ కట్టేస్తావు, నీ ఆవునేడ కట్టేస్తావు, చివరికి నీ కోళ్ళాడ కప్పెడతావు అంటివి. కనీసం
కనీసం 10 సంవత్సరాలలో పేదోడి చిన్న కోరిక ఒక గుడిసె ఇల్లు కట్టుకోవాలని, కనీసం ఆ కోరికను కూడా ఏ రోజు నెరవేర్చకపోతేవి ఈ పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, కేబినెట్ మంత్రులు ఏది ఏమైనా సరే పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. కాబట్టి మొదటి విడత 4,50,000 ఇద్దాము. 4,50,000 అంటే 22,500 కోట్లు. 22,500 కోట్లు ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇద్దాము. ఇటువంటి గిరిజన నియోజకవర్గానికి ఇంకొక 500, 1000 అదనగా ఇద్దామని ఇది మొదట విడత మాత్రమే. విడతల వారీగా ప్రతి నియోజకవర్గానికి అర్హులైన ప్రతి పేదవాడికి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో, మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు విడతల వారీగా కట్టి తీరుద్ది మీ ప్రభుత్వము. అంతేకాదు, నీకు అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలు దోచుకోవాలని నీ స్వార్థం కోసం ధరణిని తీసుకొస్తేవి. ఆ ధరణితో సామాన్య ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలియంది కాదు. ఆనాటి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, పాదయాత్రలో భట్టి గారు కానీ, మీ దీవెనలతో వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి అన్న మాట ప్రకారం భూభారతి చట్టాన్ని మీ చుట్టముగా తీసుకొచ్చాం. ఇప్పుడే మీ స్థానిక శాసనసభ్యులు చెప్తున్నారు, ఈ నియోజకవర్గంలో 3 గ్రామాల్లో ప్రధానంగా రెవెన్యూ సమస్యలున్నాయని. 1 నారాయణపురం, 2 సీతానగరం, 3 పంతులు తండ. ఈ 3 గ్రామాలలో ఈ వేదిక మీద నుంచే గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను, ఏదైతే ఈ 3 గ్రామాల సమస్యలతో పాటు ఈ మహబూబ్నగర్ జిల్లా సమస్యలని ఈ భూభారతి ద్వారా తప్పకుండా పరిష్కరించే అన్ని అంశాలు ఈ చట్టంలో పేర్కొన్నాం, పరిష్కరిస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు, కొత్త రేషన్ కార్డులు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇచ్చుకోబోతున్నాం. వాటితో పాటు సన్నబియ్యం ఇస్తున్నాం. మొన్న చూశారు మీరు, ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆ పెద్ద మనిషి ఎకరాకి రైతు బంధువు ద్వారా 10,000 రూపాయలు ఇచ్చాడు. మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం చిత్తశుద్ధితో 12,000 రూపాయలు 9 రోజుల్లో, 9 లక్షల 9 రోజుల్లో 9,000 కోట్లు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో ఎలానైతే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించారో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవుకి గడ్డేస్తే పాలొస్తాయి, ఆంబోతెద్దికి గడ్డేస్తే పాలు రావు. అది రంకెలేస్తుంది. రంకెలేసి ఎవరిని ఊళ్ళో ఉండనీదు. ఆంబోతెద్దికి గడ్డేస్తారా, ఆవుకు గడ్డేసి మంచిగా పాలు పితుక్కుంటారా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వ పక్షంలో నిలబడే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ను ఏర్పాటు చేసిన వేమ నరేందర్ రెడ్డి గారికి,
వారి శిష్య బృందానికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.